మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఐపీఎల్ 2026లో మ్యాచ్ నెంబర్ 49 ఈరోజు ఎస్ఆర్హెచ్ వర్సెస్ పంజాబ్ మధ్య జరగబోతుంది. ఉప్పల్ స్టేడియం వేదికగా ఇక్కడ జరగబోతున్నటువంటి మ్యాచ్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది, రెండు జట్ల బలాబలాలు ఏంటో ఒకసారి పూర్తిగా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఉప్పల్లో జరుగుతుంది కాబట్టి ఇక్కడ ముందుగా హెడ్ టు హెడ్ ఆడినటువంటి మ్యాచ్లో కనుక చూస్తే ఈ రెండు జట్లు తలపడ్డప్పుడు ఎస్ఆర్హెచ్ 6 సార్లు విజయం సాధించింది, 4 సార్లు పంజాబ్ గెలుపు సాధించింది. అండ్ హైయెస్ట్ స్కోర్ ఇక్కడ 284 పరుగులు అత్యధిక స్కోర్ ఈ గ్రౌండ్లోనే నమోదైంది. లోయెస్ట్ కూడా 80 అలాగా ఉంది. పేసర్లకు 64% అడ్వాంటేజ్గా ఈ గ్రౌండ్లో కనిపిస్తే 36% స్పిన్నర్లకి అడ్వాంటేజ్గా కనిపిస్తుంది. బ్యాటింగ్కి అనుకూలంగా ఉన్నటువంటి పిచ్ కాబట్టి ఇక్కడ పరుగుల వరద పారేటువంటి అవకాశం స్పష్టంగా మనకు కనిపిస్తుంది ఉప్పల్ స్టేడియంలో. అయితే ఇక్కడ ఎస్ఆర్హెచ్కి ఫేవరెట్గా మారేటువంటి అవకాశం ఉంది, ఎందుకంటే హోమ్ గ్రౌండ్ కాబట్టి. అదేవిధంగా పూర్తిగా గతంలో మంచి బ్యాటింగ్ ట్రాక్ రికార్డ్ ఉంది కాబట్టి మొదట టాస్ గెలిస్తే ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ తీసుకునేటువంటి అవకాశం కూడా మనం ఈ మ్యాచ్లో చూడవచ్చు. అండ్ ఇరు జట్లకు సంబంధించినటువంటి బ్యాటింగ్ విభాగాల బలాబలాలు కనుక చూసినట్లయితే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ విభాగం చాలా స్ట్రాంగ్గా కనిపిస్తోంది. పంజాబ్ ఓపెనర్స్ కనుక స్టార్ట్ ఇవ్వకపోతే వారు ఫేలమైనటువంటి ప్రదర్శన కొనసాగిస్తున్నారు. ఎస్ఆర్హెచ్ కూడా సేమ్ అదే ప్రాబ్లాన్ని ఫేస్ చేస్తుంది. అభిషేక్ ట్రావిస్ కనుక ఆడినట్లయితే ఒకవైపుగా వెళ్తుంది, వాళ్ళిద్దరు కనుక విఫలమైతే మరొక వైపుగా వెళ్తుంది. సేమ్ పంజాబ్ కూడా అదే రకమైనటువంటి సిచ్యువేషన్ని ప్రభు సిమ్రాన్ కానీ ప్రియాన్ షారియా కానీ ఆడకపోతే ఒకలాగా, ఆడితే ఒకలాగా ఈ మూమెంటం అనేది కొనసాగుతుంది. ఆ తర్వాత మిడిల్ ఆర్డర్లో కనుక చూసినట్లయితే క్లాసెన్ వరుసగా ఒక అద్భుతమైనటువంటి కన్సిస్టెన్సీ కనబరుస్తున్నారు ఈ సీజన్ మొత్తంలో కూడా. గత మ్యాచ్లో ఒక్క మ్యాచ్లోనే విఫలమయ్యాడు, ఒక 29-30 పరుగులు కూడా చేయకుండా. సో ఈ మ్యాచ్లో ఏ రకంగా మిడిల్ ఆర్డర్ ప్రదర్శన ఉంటుందని చూడాలి. ఇక క్లాసెన్ మినహా మిగతా మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్ ఎవరు కూడా కన్సిస్టెన్స్గా రాణిస్తున్నటువంటి పరిస్థితి కనిపించట్లేదు. మిగతా అక్యూరియస్గా ఇంకా నమ్మకమైనటువంటి బ్యాటర్ ఎవరు కూడా ఎస్ఆర్హెచ్ నుంచి కనపడట్లేదు. నితీష్ రెడ్డి కూడా అప్పుడప్పుడు ఆడుతున్నాడు, అప్పుడప్పుడు రాణించేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మిడిల్ ఆర్డర్లో ఇటు శ్రేయస్ అయ్యర్, అదేవిధంగా స్టైనిస్, అదేవిధంగా మిగతా బ్యాట్స్మెన్లు అయితే పంజాబ్కి బలంగా కనిపిస్తున్నారు. బట్ శ్రేయస్ కూడా గత 2 మ్యాచ్ల నుంచి తడబడ్డటువంటి పరిస్థితి మనం చూసాం. కాబట్టి బ్యాటింగ్ విభాగాల్లో రెండు సమానమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నట్టుగా కనపడుతుంది గత 2-3 మ్యాచ్ల్లో నెలకొన్నటువంటి ఫామ్ని కనుక చూసినట్లయితే. కానీ ఒకవేళ ప్రియాంష్ అదేవిధంగా ప్రభు సిమ్రాన్ మరొకసారి బ్యాక్ కనుక చూసినట్లయితే 264 పరుగులను కూడా ఏ రకంగా సునాయాసంగా ఊదేశారో ఢిల్లీ మీద, అలాంటి పరిణామమే ఎస్ఆర్హెచ్ మీద కూడా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే ఇక్కడ పూర్తిగా ఎస్ఆర్హెచ్ బౌలింగ్ బలం అయితే మంచి కంబ్యాక్ ఇచ్చినట్టుగా చెప్పుకోవచ్చు. ఈశాన్ మలింగ అద్భుతమైనటువంటి బౌలింగ్ చేస్తున్నాడు. కమిన్స్ అవసరం ఉన్నప్పుడు వికెట్లు తీస్తూ తను రాణిస్తున్నటువంటి పరిస్థితి. మిగతా బౌలర్లు కూడా తమ వంతు పాత్ర పోషిస్తూ అద్భుతంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక పంజాబ్లో బౌలింగ్ విషయానికి వచ్చినట్లయితే అక్కడ కొంత ఒడిదుడుకుల పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒక్కొక్క మ్యాచ్లో రాణిస్తున్నారు, మరొక మ్యాచ్లో విఫలమవుతున్నటువంటి సందర్భము పంజాబ్ నుంచి మనకు కనపడుతుంది. కాబట్టి ఈరోజు ఇక్కడ బౌలింగ్ విభాగంలో పంజాబ్ ఏ రకమైనటువంటి ప్రదర్శన చేస్తుంది అనేది చూడాలి. ఏదేమైనా కూడా ఈ మ్యాచ్లో అయితే ఖచ్చితంగా మంచి పరుగుల వరద పారేటువంటి అవకాశం కనిపిస్తుంది. పాయింట్ టేబుల్లో 1-2 స్థానాలలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా గెలిచి ముందుకు వెళ్ళాలని చెప్పేసి వీరు ఖచ్చితంగా అనుకుంటారు. సో ఇక్కడ బౌలింగ్ విభాగానికి వస్తే ఉమర్ జైన్ ఏమన్నా ఈ మ్యాచ్లోకి ఇంట్రడ్యూస్ చేస్తారా లేదా అనేది చూడాలి. అండ్ అలాగే యజువేంద్ర చాహల్ మొదట్లో ఆడాడు, ఆ తర్వాత పెద్దగా ఇంపాక్ట్ చూపించట్లేదు. తను కనుక ఇంపాక్ట్ చూపిస్తే మరొకసారి పంజాబ్కు తిరిగిలేని బౌలింగ్ అని చెప్పొచ్చు. కన్నోలి మొదటి 2-3 మ్యాచ్లు అద్భుతంగా రాణించాడు, ఆ తర్వాత విఫలమవుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. హర్షదీప్ సింగ్ కూడా ఒకప్పుడు వేసినటువంటి బౌలింగ్ ప్రదర్శన అయితే తన నుంచి కనపడట్లేదు. బాట్లైట్ కూడా ఈ మధ్యకాలంలో రాష్ట్ర మ్యాచ్ నుంచి కొంత రాణిస్తున్నాడు. కాబట్టి బౌలింగ్ విభాగంలో కూడా కొంత సమానంగానే కనిపిస్తుంది. ఇంకా పంజాబ్తో పోలిస్తే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ కొంత స్ట్రాంగ్గా ఉన్నట్టు కనపడుతుంది. సో ఈరోజు మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారనే దాని విషయాలను కనుక చూస్తే ఖచ్చితంగా బ్యాటింగ్ ఎవరు ఇంపాక్ట్గా చేస్తారో, ఏ టీం చేస్తుందో వారే గెలిచేటువంటి అవకాశం ఉన్నట్టుగా కనపడుతుంది. ఓపెనర్స్ ఎవరు, ఏ జట్లో ఓపెనర్స్ స్ట్రాంగ్గా నిలబడతారో, ఓపెనింగ్ పార్ట్నర్షిప్ని రాణిస్తారో వారే గెలిచేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. సో ఉప్పల్లో జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఎవరు గెలుస్తారనేటువంటి విషయానికి కనుక చెప్పినట్లయితే వరుసగా గత మ్యాచ్లో ఓడిపోయినటువంటి పంజాబ్ ఖచ్చితంగా మళ్ళీ కంబ్యాక్ రావాలని చెప్పేసి వాళ్ళ పట్టుదలతో ఆడేటువంటి అవకాశం ఉంటుంది. ఎస్ఆర్హెచ్ కూడా హోమ్ గ్రౌండ్ కాబట్టి గెలిచి ముందుకు వెళ్ళాలని చూస్తుంది. కాబట్టి ఖచ్చితంగా 50-50 టఫ్ ఫైట్ అయితే ఉండేటువంటి అవకాశం ఉంది. స్లైట్ ఎడ్జ్ ఏమైనా ఇవ్వాలనుకుంటే 55% పంజాబ్ గెలిచేటువంటి అవకాశం ఉంది, 45% ఎస్ఆర్హెచ్ గెలిచేటువంటి అవకాశం ఉంది. ఇది కూడా ఓపెనింగ్ పార్ట్నర్షిప్ డిపెండ్ మీద మళ్ళీ ఈ రేషియో కూడా చేంజ్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది.